అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల ప్రకటించబడినటువంటి సరస్వతి సమ్మాన్ అవార్డు 2025 గురించి చర్చిద్దాం. ఇక్కడ మీరు సరస్వతి సమ్మాన్ అనేటువంటి అవార్డు అనేటువంటిది మొట్టమొదటిసారిగా 1991లో ప్రారంభించబడింది. ఈ అవార్డును ప్రదానం చేసేటువంటి సంస్థ కేకే బిర్లా ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ విజేతకు ప్రైజ్ మనీ అనేటువంటిది 15 లక్షల రూపాయలను అందజేస్తూ ఉంటారు. ఇది సరస్వతి సమ్మాన్ అవార్డు అనేటువంటిది షెడ్యూల్ 8లో చెప్పినటువంటి 22 రాజ్యాంగ భాషలకు రచనలు సాహిత్యంలో కృషి చేసినటువంటి వారికి ఈ అవార్డును అందజేస్తూ ఉంటారు. అయితే గత 10 సంవత్సరాలుగా రాసినటువంటి సాహిత్య నవలలు కానీ పుస్తకాలు కానీ ప్రచురితమై ఉండాలి. వాటికి మాత్రమే ఈ సరస్వతి సమ్మాన్ అనేటువంటి అవార్డును అందజేస్తారు. దీనిని ఈ అవార్డును మన దగ్గర నుంచి ఈ సంవత్సరానికి అంటే 2025కు గాను, అంటే 2026లో ప్రకటించారు కానీ 2025కు బెంగాలీ నవల అయినటువంటి హర పరబతి కథ అనేటువంటి బెంగాలీ నవలకు ఈసారి సరస్వతి సమ్మాన్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. దీని రచయిత రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. అయితే సరస్వతి సమ్మాన్ అవార్డు 1991లో ప్రారంభించారని చెప్పాం కదా. అప్పుడు 1991లో అవార్డును పొందినటువంటి తొలి వ్యక్తి హరివంశ్ రాయ్ బచ్చన్. ఇతని యొక్క ఆత్మకథ అయినటువంటిది క్యా బులా క్యా యాద్ కరో అనేటువంటి పుస్తకానికి రావడం జరిగింది. తెలుగులోనైతే 2018 సంవత్సరంలో తెలుగు కవి అయినటువంటి కె శివారెడ్డి గారికి అవార్డు రావడం జరిగింది. 2018 సంవత్సరంలో ఏ నవలకు ఏ కవితా సంపుటికి రావడం జరిగిందంటే పక్కిలికి అనేటువంటి పుస్తకానికి తెలుగు నుంచి సరస్వతి సమ్మాన్ అవార్డును పొందినటువంటి తొలి వ్యక్తిగా రికార్డుకి ఎక్కారు కె శివారెడ్డి గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.